ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో పగడ్బందీగా సోషల్ ఆడిట్ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ కలెక్టర్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జిల్లా అధికారులందరూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలోనూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలోనూ చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రజప్ప, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, డిఎఫ్ఓ ఎస్ భరణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మినిస్ట్రీస్ ఫస్ట్ జిల్లాకు వచ్చి ఫస్ట్ రివ్యూ మీటింగ్. మన కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు పంచాయతీరాజ్ మనకి నీటి మన జలజీవన మిషన్ ఎట్లా ఉంది, దాని పురోగతి ఎలా ఉంది, అలాగే రోడ్స్కి సంబంధించి, అలాగే మీద ఫారెస్ట్ కింద వచ్చే సమస్యలు కానీ, అలాగే పొల్యూషన్ కింద ఏ సమస్యలు అవగాహన చేసుకోవడానికి కొన్ని కూర్చున్న సమస్యల పరిష్కారాలు